Right, let's see concept 4, finding the new ratio. Okay, సో ఇది సింపుల్ మా, అంత టఫ్ ఏమి ఉండదు. చూడండి, 2 రేషియోస్ ఇస్తాడు ఇక్కడ. ఓకే, సో 2 రేషియోస్ ఇస్తాడు, వాటిని ఒక కొత్త న్యూ రేషియో కనుక్కోమని చెప్తాడు మనల్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో, మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇంకొక దాంట్లో ద మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 7:3. ఓకే, దెన్ ఫైండ్ ఇఫ్ దే మిక్స్ ఇట్ టుగెదర్ ఇన్ ఏ కంటైనర్ అంటాడు. ఓకే, రైట్. సో వీటిని ఎలా చేస్తాం చూడండి, దెర్ ఆర్ 2 మెథడ్స్ టు డూ. 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూడండి మా, ఇక్కడ టోటల్ ఎంత ఉంది, ఇక్కడ 3 + 5, 3 + 2 అంటే ఎంత 5. ఇక్కడ 5 క్వాంటిటీ ఉంది, ఇక్కడ ఎంత ఉంది 7 + 3 అంటే 10. ఈ 10లో 7 ఏమో మిల్క్, ఈ 5లో 3 ఏమో మిల్క్ కదా. సో మనం ఈ థర్డ్ దాంట్లో కనుక్కోవాలనుకుంటే మిల్క్ ప్లస్ వాటర్. ఓకే, సో ఫస్ట్ మిల్క్ ఎంత ఉంది 3 బై ఎంతలో 3 ఉంది 5 మొత్తం 5 క్వాంటిటీలో, ప్లస్ ఇక్కడ 7 బై 10 ఈజ్ 2. ఇంకా చూడండి, ఇక్కడ వాటరు 2/5 ప్లస్ 3/10. రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 10 LCM, ఇక్కడ 10 LCM. రైట్. సో ఏమవుతున్నప్పుడు 6 + 7, ఇక్కడ 4 + 3, దిస్ వన్ క్యాన్సల్. సో అంటే 13:7. ఎంత 13:7. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి, ఓకే, ఇంకొక మెథడ్ చూడండి, ఇది 3:2 రేషియోలో ఉంది, ఇది 7:3 రేషియోలో ఉంది. ఒకటి 3:2, ఒకటేమో 7:3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 10 పార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయాలంటే 10 × 1 5 × 2 అంతే కదా, 10 × 1 5 × 2. సో అప్పుడు ఇది ఏమవుతుంది 6:4, ఇది 7:3 అంటే టోటల్ 13:7. 13:7. సో ఈ రెండిట్లలో ఏదో ఒక మెథడ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 మెథడ్స్. రైట్. సో బట్ సెకండ్ మెథడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే క్యాల్కులేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు స్పేస్ సరిపోదు. సో ఆన్లైన్ ఎగ్జామ్ రాసినా కూడా, ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు స్పేస్ సరిపోదు. రైట్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, దీని మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, దెర్ ఆర్ 2 కంటైనర్స్. ఓకే, there are 2 containers which are filled with water and milk, the first container is filled with the ratio of 3:1, the second container 5:2. if both of them mixed, then the ratio of milk and water in the mixture will be అన్నాడు. చూడండి, నేను డైరెక్ట్గా ఇక్కడ ఎంతమ్మా 3:1 ఇచ్చాడు, నెక్స్ట్ 5:2 ఇచ్చాడు. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్, ఇక్కడ 7 పార్ట్స్, అంటే 7 × 4 4 × 7. యాక్చువల్లీ ఎల్సిఎం ఎలా తీసుకుంటాము, ఈ 4కి 7కి తీసుకోవాలి ఎల్సిఎం. 4, 7 ఎల్సిఎం ఎంత 28 అంతే కదా. అందుకే ఇక్కడ 4 × 7 రాశాను, ఇక్కడ 7 × 4 రాశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, సో డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి 3:1 5:2, ఇక్కడ 4, ఇక్కడ 7. సో ఇంటూ 7 హియర్, ఇంటూ 4 హియర్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 7, ఇక్కడ 4తో మల్టిప్లై చేసాం కాబట్టి 3 × 7 21 7. ఇక్కడ 20:8. సో అంత ఎంత వస్తుంది 41:15. వాట్ ఈస్ ద ఆన్సర్, 41:15. సింపుల్. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. See this, 2 equal glasses filled with a mixture of milk and water in the proportion 2:1 and 1:1. రెండు గ్లాసెస్ ఉన్నాయట, అందులో ఒకటేమో 2:1 రేషియోలో, ఇంకొకటేమో 1:1 రేషియోలో మిల్క్ వాటర్ ఉన్నాయట. అవి రెండు కలిపి ఒక వెజల్లో పోసారనుకోండి థర్డ్ గ్లాస్లో, అప్పుడు వాట్ ఈజ్ ద ప్రపోర్షన్ అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ ఎంత 2:1, ఇది 1:1 కదా. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక 3, 2 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 3, 2 ఎంత? 6 వస్తుంది మనకు. అంటే ఇక్కడ 3 ఉంది, 3 × 2 ఎంత? 6 వస్తుంది. ఇక్కడ 2 × 3 అంటే దీన్ని ఏం చేయాలి? రైట్, సీ దిస్ హియర్. సో ఎల్సిఎం ఎంత? 6 వచ్చింది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 4:2, ఇక్కడ 3:3, అంతే కదా. సో 7:5. వాట్ ఈస్ ఆన్సర్? 7:5. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో A and B, 2 alloys of gold copper prepared by mixing the 2 metals in the ratio 7:2 and 7:11. ఇఫ్ ద ఈక్వల్ క్వాంటిటీస్, ఇక్కడ ఏమన్నాడు? ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ద 2 alloys are melted and mixed, the third alloy of C, the ratio of gold and the copper in C's would be అన్నాడు. ఓకే, సేమ్ కాన్సెప్ట్ అది కూడా. సో 7:2, ఇది ఎంత? 7:11. ఇది ఎంత ఉంది? 9 ఉంది, ఇది 18 ఉంది. అంటే 18 × 1, 9 × 2. ఇక్కడ 18, ఇక్కడ 18 సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి 14:4, 7:11, 29:15, 7s 5s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7:5. ఓకే, 7:5. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. చూడండి, ఫైండింగ్ ద న్యూ రేషియో వెన్ 3 రేషియోస్ గివెన్. సో ఇప్పటిదాకా 2 రేషియోస్ ఉన్నాయమ్మా మనకు. ఓకే, సో ఇప్పటి వరకు వీ హ్యావ్ 2 రేషియోస్. రైట్, నౌ వీ హ్యావ్ 3 రేషియోస్. సో 3 రేషియోస్ ఇస్తాడు. ఎన్ని రేషియోస్ ఇచ్చినా కూడా అదే మెథడ్ చేస్తాం మనం, అందుకే యూనివర్సల్ మెథడ్ ఒకటి ఇచ్చానని చెప్పాను మీకు. ఓకే, సో ఫర్ సపోజ్ ఇది 1:1, ఇది 2:1, ఇది 2:3. సో ఇక్కడ ఎంత? ఇది 2, ఇది 3, ఇది 5, అంతే కదా టోటల్. ఓకే, సో చూడండి 2, 3, 5 ఎల్సిఎం. సో 2, 3, 5 ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎంత వస్తుంది మా? 30 వస్తుంది, అంతే కదా. సో ఇది 1 వెజల్, ఇది 2nd వెజల్, ఇది 3rd వెజల్. ఇందులో ఏమున్నాయి? మిల్క్, వాటర్ ఉన్నాయి. ఓకే, రైట్, సీ హియర్. సో 30 రావాలంటే ఇక్కడ మనం 15తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 10తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 6తో మల్టిప్లై చేయాలి. రైట్, సో ఇక్కడ 15:15, నెక్స్ట్ 20:10, 12:18. ఓకే, సో ఇవి యాడ్ చేయండి సరిపోతుంది. సో ఇది మిల్క్, ఇది వాటరు. 15 + 20 35, 35 + 12 47. ఇది 25 + 18 43. సో వాట్ ఈస్ ఆన్సర్? 47:43. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. ఓకే, దీంతో కేస్ 2 ఫినిష్ అయిపోతుంది. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 3 శాంపుల్స్ ఎంత ఉన్నాయంట? 1:3, 3:5, 11:5. మిక్సర్ కంటైనింగ్ ద ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్ 3 శాంపుల్స్. ఓకే, వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్? ఈ 3 కలిపి ఒక దాంట్లో పోస్తారు, అప్పుడు న్యూ మిక్చర్ ఎంత అంటున్నాడు. రైట్, సో 1:3, ఇది 3:5, ఇది ఎంత? 11:5, ఇది 4, ఇది 8, ఇది 16. ఓకే, సో 4 × 4, 8 × 2, 16 × 1. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, ఇది 2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత వస్తుంది చెప్పండి? సో ఫస్ట్ది ఇక్కడ ఏంటిది? ఇది మిల్క్, ఇది వాటర్. ఓకే, ఫస్ట్ 4తో మల్టిప్లై చేయండి. 4 × 12,
6 into 10, 11 into 5. Okay, so this is 21, this is 27. So what is the answer? Okay, so 7:9. What is the answer? 7:9. Simple. Okay, next question. Right, the ratio of milk water in 3 samples 2:1, 3:2, 5:3. Okay, so ఇక్కడ చూడండి 2:1, 3:2, 5:3. The mixture containing equal quantities of all 3 samples is made. What will be the ratio of milk and water in the new mixture అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ ఎంత 2:1, 3:2, 5:3. ఇది ఎన్ని 3 parts, ఇది 5 parts, ఇది 8 parts. ఓకే, సో ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం 3, 5, 8 ఎంత? 120. అంతే కదా. అంటే ఇక్కడ 120 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి? 40తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 24తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 15. అంటే ఈ 14 దీంతో మల్టిప్లై చేయాలి, 24 దీంతో మల్టిప్లై చేయాలి, 15 దీంతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 40 into 2 80:40. ఓకే, 80:40. నెక్స్ట్ ఇక్కడ 72:48. నెక్స్ట్ 75:45. రైట్, సో ఎల్సిఎం, సో 7, 227. ఓకే, సో 13, 1 ఎంత? 133. 133:227. వాట్ ఈస్ ఆన్సర్? 227:133. సో సింపుల్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఇందులో. రైట్, సో ఇక్కడ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 3 samples ఈజ్ 4:3. ఓకే, 5:9 and 11:10. A mixture containing equal quantities of all 3 samples is made. What will be the ratio of milk and water in the new mixture? Okay, right. So 4:3, 5:9, 11:10. ఇక్కడ ఎంత వస్తుంది? 7, ఇక్కడ 12, ఇక్కడ 21. ఓకే, సో 12 ఇక్కడ ఎంత? 14 కదా ఇది. 14, సారీ 14. 7, 14, 21 ఎల్సిఎం ఎంత వస్తుంది? 42 వస్తుంది కదా. అంటే ఇక్కడ 7 into 6, 14 into 3, 21 into 2. ఓకే, ఈ 6ని 4, 3తో మల్టిప్లై చేయాలి, 3ని 5, 9తో మల్టిప్లై చేయాలి, 2ను 11, 10తో మల్టిప్లై చేయాలి. ఓకే, రైట్. లెట్స్ సీ దిస్ నౌ. సో 24:18, 15:27, 22:20. ఓకే, సో 7, 4, 11, ఇక్కడ 1 ఎంత వస్తుంది? సో 61. ఓకే, సో 61:65. వాట్ ఈజ్ ఆన్సర్? 61:65. సో ఈ విధంగా జాగ్రత్తగా చేయండి. రైట్, సో నెక్స్ట్ నుంచి ఇన్ వాట్ రేషియో టేకెన్ ఫ్రమ్ ద వెజల్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండిమా, నేను కాన్సెప్ట్ ఎలా చేస్తున్నానంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కొన్ని డివైడ్ చేస్తాము. ఓకే, కొన్ని డివైడ్ చేసేసి నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటాము. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్కి వాడు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఒక కాన్సెప్ట్గా చేస్తున్నాం అన్నట్టు. అంటే మీకు ఒకవేళ క్వశ్చన్ వాటి నుండి వచ్చింది అనుకోని మీకు ఇబ్బంది కాదు. ఓకే, వీటి బయట నుండి కూడా క్వశ్చన్స్ పడతాయి, వాటిని మనం మిస్లీనియస్ అంటాం. ఓకే, సో సీ దిస్ కాన్సెప్ట్ 5. ఈ కాన్సెప్ట్ 5 ఏంటి? ఇన్ వాట్ రేషియో టేకెన్ ఫ్రమ్ ద వెజల్. రైట్,